దేవునికి మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములో నా శిరము వంచి హృదయపూర్వక స్తోత్రార్పణ సమర్పిస్తూ కూడి ఉన్నటువంటి మీకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములో శుభాభివందనాలు. మనం ప్రకటన గ్రంథ ధ్యానాలను చేసుకుంటూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనాన్ని పోయిన వారంలో మనం ధ్యానం చేశాం. ఈ యొక్క దినమున 14వ వచనం చదువుతున్నాను, దయతో శ్రద్ధతో వినాలని మనవి. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆమేన్. పరిశుద్ధుడా, పరిపూర్ణుడ, మహాగణుడ, మహోన్నతుడ, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమునకు హృదయపూర్వక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తూ మీ యొక్క దివ్య వాక్కు కొరకు మేమందరం కూడా వేచి ఉంటున్నాం. మీరు మాట్లాడాలని మేము ఎంతగానో కోరుచున్నాం. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. కాబట్టి నా నాయన మీ ఆత్మాభిషేకము దయచేసి నేనుగాక మీరు మాట్లాడమని మీ యొక్క చేతుల నీడలో నన్ను కప్పి, అయా ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని చూచుటకు మీ యొక్క స్వరాన్ని వినుటకు అటు కృపాధన్యత దయచేయమని యెషయా 51:16 నెరవేరబడినట్లుగా మీ కృప చూపించండి. ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటువంటి రీతిలో బోధించేవారు మీరే కాబట్టి సంపూర్ణంగా మీ మీద ఆధారపడుతూ యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున హృదయపూర్వక స్తోత్రార్పణ సమర్పించి వేడుకుంటున్నాను నా ప్రియపరలోక తండ్రి. ఆమేన్. ఈ యొక్క ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14-15 వచనాలను నేను చదివాను. ఆ 14వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ఇది యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చినటువంటి వర్ణన అనేటువంటిది తెలియచేయబడతా ఉంది. మనం ఇక షూలమ్మతిని ఏ విధంగా అయితే అనేక రీతిలుగా తెలియచేయబడిందో, వర్ణన అనేటువంటి తెలియచేయబడిందో, ఆమె సంఘానికి సాదృశ్యంగా చెప్తూ ఉంటారు పరమగీతాల్లో. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు. ఆయన ఏమై ఉన్నాడు? ఈ యొక్క యోహాను ఎక్కడ చూస్తున్నాడంటే భూలోకములో కాదు, భూలోకములో తానున్నాడు. ఆయన పరలోకములో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తున్నటువంటి విధానం మనం చూస్తున్నాం. వర్ణన తల నుంచి కూడా ప్రారంభమైంది అనేది చూస్తా ఉన్నాం. మొదట ఆయన తల, 2 తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలిని హిమం అంత ధవళముగా ఉండను అనేది, 2 ఆయన నేత్రములు ఎలా ఉన్నాయంటే అగ్ని జ్వాలల వలె ఉన్నాయి అనేది, 3 ఆయన పాదములు ఎలా ఉన్నాయంటే కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను అని, 15 కూడా కలపబడి ఉంది. కాబట్టి 4వది ఆయన కంఠము ఎలా ఉందట? ఆయన కంఠస్వరం విస్తారమైనటువంటి జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను అని చెప్పబడతా ఉంది. చూడండి, తలకు వెంట్రుకల కోసం, నేత్రాల కోసం, పాదాల కోసం, కంఠం కోసం. తర్వాత 16వ వచనంలో కుడి చేత ఆయన చెయ్యి గురించి చెప్పబడుతుంది. 6 ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అనే ఖడ్గం, ఆయన నోరు కోసం తెలియచేయబడతా ఉంది. 7 ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉండెను. దేవునికి స్తోత్రం. ఈ 14 నుంచి 16 వచనాలలో 7 సంగతులు తెలియచేయబడతా ఉన్నాయి 7 విధాలుగా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినటువంటి విధానంలో మనం ముందుకి కొనసాగుదాం. ఇక ఆ తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా, హిమము అంటే మంచు అని చెప్పచ్చు. మంచు కొండలు మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఇంకా బాగా మనకు తెలియాలంటే మన భాషలో ఐస్ గడ్డ, మనకి డీప్ ఫ్రిడ్జ్ లో నీళ్లు ఐస్ గడ్డలు మనం చూస్తాం. ఎంత తెల్లగా ఉంటది ఐస్, ఇంకా ఏమి చెప్పలేం. ఆ తెలుపుని ఎవరితో కూడా దేనితో కూడా పోల్చలేము అనేటువంటి పరిస్థితిలో. అంటే ఆయన యొక్క తల వెంట్రుకలు ఉన్నిని పోలి ఉన్నాయి. ఉన్ని అంటే తెలుసా మీకు? నూలు ఉన్నిని పోలి ఉన్నాయి అనే ధవళము అంటే తెలుపు వర్ణం అలాగుందని.
ఆయన తలయు వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినే హిమమంతా తెల్లగా ఉన్నాయనేటువంటిది తెలియచేయబడుతూ ఆయన యొక్క నేత్రాలు అగ్ని. అగ్ని ఎలా ఉంటది? ఎర్రగా ఉంటది కదా. తెలుపు ఎరుపు ఈ రెండు కనిపిస్తా ఉన్నాయి. ఈ యొక్క ధవళవర్ణం గురించి మనకి ప్రకటన గ్రంథం, తర్వాత దానియేలు గ్రంథం, ఈ రెండు కూడా చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. దానియేలు గ్రంథానికి దేవుడు దానియేలుతో ఏం చెప్పారంటే, దానియేలు నేను నీకు ఏదైతే దర్శనం ఇచ్చానో, ఏ దర్శన రూపం నీకు తెలియజేశానో అవన్నీ కూడా నువ్వు రాయి, కానీ వాటిని సీల్ వేయి అన్నాడు. దానికి ముద్ర వేయి, దాన్ని సీల్ వేసేసి దాన్ని నువ్వు బయటికి చెప్పడానికి వీల్లేదు, దాచు, నేను తగిన సమయంలో దానిని బయటికి తీసుకుని వస్తాను అని దేవుడు తెలియజేశారు. ఇక్కడ యోహానికి ఏం చెప్పారంటే, నువ్వు సీల్ వేయొద్దు, దీన్ని బయలుపరచు, ఎందుకు సమయం చాలా సమీపంగా ఉంది కాబట్టి దానిని నీవు తెలియచేయాలి అని దేవుడు తెలియపరిచేటువంటి సందర్భంలో ఈ యొక్క దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క వచనాన్ని కూడా మనం చూద్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ కూడా తెలుపు వర్ణాన్ని గురించి దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటిది తెలియచేయబడతా ఉంది. మహావృద్ధుడు మహావృద్ధుడు అక్కడ కూర్చుండుండెను, ఆయన వస్త్రములు హిమమువలే ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను అక్కడ ఉండెను. ఇంకా అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండేది. అంటే అక్కడ కూడా ఏం తెలియదు, ధవళవర్ణము తెలియజేయబడతా ఉంది, రత్నవర్ణము అంటే ఎరుపు కూడా, మంట ఏ రంగులో ఉంటుందో అది కూడా తెలియచేయబడతా ఉంది. ఇక్కడ దానియేలు గ్రంథంలో చెప్పినప్పుడు ఏం పదం వాడాడంటే, శుద్ధమైన గొర్రె బొచ్చు వలె ఉంది అని అంటున్నాడు. గొర్రెలు చూసారా మీరు? ఏ రంగులో ఉంటాయి? ఏ రంగులో ఉంటాయండి గొర్రెలు? గోధుమ రంగులో మనం చూస్తాం. మరి ఇక్కడ ధవళం వలె అంటున్నాడు ఏంటి? తెలుపు రంగు చెప్తున్నాడు ఏంటి అంటే, పాలస్తీనా గొర్రెలు తెల్లగా ఉంటాయి. ఆ పాలస్తీనా గొర్రెలని పెంచినప్పుడు వాటికి ఎక్కువగా జూలు వస్తాయి అన్నమాట, ఎక్కువగా జుట్టు ఎక్కువగా పెరుగుతుంది. దాన్ని ఏం చేస్తారంటే కత్తిరిస్తారు. మీరు దానికోసం ఆలోచన చేస్తే కదా, యోధ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? గొర్రె బొచ్చు కత్తిరించడానికి వెళ్ళాడు. ఆ సంగతి తామారుకి తెలిసింది. మా మామగారు గొర్రె బొచ్చు కత్తిరించడానికి, గొర్రె బొచ్చు కత్తిరించడం ఏంటి అనేటువంటి అనుమానం ఎప్పుడు రాలేదా మీకు? ఎందుకు వెళ్తారంటే అది ఉన్ని, దానిని స్వెటర్లు అల్లడానికి ఉపయోగిస్తారు. తర్వాత హెడ్ క్యాప్స్ వాళ్ళు చక్కగా అల్లుతారు, ఎందుకంటే అది చాలా శీతల ప్రాంతాలు, అవి చాలా చలి ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు. అందుకని స్వెటర్స్ దేనికంటే ఆ యొక్క గొర్రె బొచ్చుతో, ఒక ఆయన అలాగే ఆ స్వెటర్ వేసుకుని ఇది గొర్రె బొచ్చుతో చేసింది తెలుసు అన్నాడు. ఇది మొక్కం ఏంటి గొర్రె బొచ్చు అంటే, గొర్రె బొచ్చు ఈ రంగులో ఎందుకు ఉంటది, అయినా గొర్రె బొచ్చు మనకెంత పెరుగుతుంది? మన గొర్రెలు చూస్తే ఎక్కువగా పెరుగుద్దండి. ఏట మాసం తింటారు కదా మీరు, బాగా తెలుసు కదా, పెరగదు. మరి అలాంటిది ఎలా చేస్తారు అనుకున్నాను. ఎప్పుడు దేవుని యొక్క వాక్యం తెలియక ముందు, కానీ దేవుని యొక్క వాక్యం తెలుసుకున్నాక దేవుడు అనేకమైన విషయాలు మనకు తెలియపరుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క లోకంలో జ్ఞానం కావాలి అన్నా, వివేకం కావాలి అన్నా దేవుని యొక్క వాక్యం దగ్గరికే మనం రావాలి, దేవుడే మనకు తెలియజేస్తారు. ఈ పాలస్తీనా గొర్రెలు చాలా తెల్లగా ఉంటాయి, వాటిని స్వెటర్లు అల్లడానికి ఉపయోగిస్తారు. అది అంటే మంచు ఎలాగుంటుందో ఆ రంగులో ఉంటాయి. అందువల్లే ఆ యొక్క విధానాన్ని దాంతో పోల్చి చెప్పాడు. ఒక పోలిక చెప్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు చూసారు, గొర్రెలకి ఇలాగని చెప్తే మీకు ఏ రంగో తెలుస్తుంది, కానీ అక్కడ పాలస్తీనా వాళ్ళకి ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి తెలియాలని అలాంటి భాష ఉపయోగించడం జరిగింది. ఆ తర్వాత ఇక చూస్తున్నాడు, మంటలు లాంటివి అనేవి చెప్తా అన్నాడు కదా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో కూడా చెప్పబడుతున్నటువంటిది చూడండి. తుయతైరాలో ఉన్న సంగపు దూతకి ఇలాగ వ్రాయము, అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజి నీ పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, అగ్ని జ్వాల వంటి కన్నులు. ఇక్కడ కూడా
వాడతాడు. ఆయన యొక్క కన్నులు ఎలాగ ఉన్నాయటండి, అగ్ని జ్వాలలాగా ఉన్నాయి. ఇక్కడ దానియేలు ఏం చెప్తున్నాడు, మహావృద్ధుడు దేవుడు ఎవరండి, ఆయనంతటి వయసు ఇంకెవరికి కూడా లేదు కదా. పోయిన వారంలో జాయిసీ చెప్పింది కదా, ఇక్కడ అమ్మగారు ఇటు మీరు కూర్చున్న దగ్గర ఇటు కుడి పక్కన ఒక వృద్ధుడు, ఆయన తెల్లటి వెంట్రుకలు, గడ్డం కూడా తెల్లగా, కొంగి కర్ర పట్టుకుని నిలబడ్డాడు అని జాయిసీ చెప్పింది కదా. ఆయన ఈ వాక్యము తెలుసా, ఈ వాక్యము తెలియదు, దానియేలు గ్రంథంలో రాయబడింది. అంటే ఆయన ఏమై ఉన్నాడు, అందరిలోకి కూడా మహావృద్ధుడే ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన ఇప్పుడు కూడా మన కుడిపాశాన ఉండేటువంటి మహోన్నతుడు ఆయన. ఆయన యొక్క కన్నులు అగ్ని జ్వాలల వంటిగా, అపరంచి పాదములు, అపరంచి అంటే బంగారం, బంగారం మెరుస్తూ ఉంటది కదా, ఆయన పాదాలు అలాగున్నాయట. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చూస్తే 19:12 వచనం, ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను, ఆయనకి ఉండెను. ఇక్కడ మనకి ఏంటంటే ఆయన యొక్క నేత్రాలు ఎలాగున్నాయి, ఆ కళ్ళు అగ్నిజ్వాల. ఎందుకు మరి 2-3 సార్లు రాశాడు అని చూస్తే, ఇశ్రాయేలీయుల ప్రజలు, యూదులు, వాళ్ళకి 2-3 సాక్షులు ఉండాలి. 2-3 సాక్షులు ఉంటేనే వారి యొక్క సంగతిని నమ్ముతారు. వాళ్ళకి గొర్రెలు కాసేటువంటి గొర్రెల కాపరుల యొక్క సాక్ష్యం వారికి పనికిరాదు, వారు తీసుకోరు, వారి యొక్క సాక్ష్యానికి విలువ లేదు. 2-3 సాక్షులు కావాలి. అందుకే పరిశుద్ధ ఆత్మదేవుడు 2 చోట్ల 3 చోట్ల ఆయన రాయించినట్లుగా మనం చూస్తాం. మరలా చూసినట్లయితే దానియేలు గ్రంథం, మనం దానియేలు గ్రంథానికి వెళ్తే 10వ అధ్యాయం 6వ వచనంలో ఆయన యొక్క శరీరం ఎలా ఉందో కూడా చెప్పబడతా ఉంది. ఆయన శరీరము రక్తపు రాత్రిలో ఉండెను, ఆయన ముఖము ఎలా ఉందంటండి, ఉండెను, మెరుపులా ఉంది. ఆయన కన్నులు జ్వాలామయ దీపములు, జ్వాలలు అంటే మంటలు, మంట ఎర్ర రంగులో ఉంటది కదా, ఎర్రగా అలాగుందట. ఇంకా ఆయన భుజములు పాదములను ఎలాగుండే, తళతళలాడు, ఇత్తడిని పోలి, ఒక ఇత్తడి సామాను కనుక మనం తెల్లగా తెల్ల మెరుస్తా ఉంటాయో అలాగా ఆయన పాదాలు మెరయుచూ ఉన్నాయి అని చెప్తున్నాడంటే ఇది వర్ణన, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వర్ణన. ఇంకా చెప్పాలంటే ఆయన యొక్క గుణ లక్షణాలు, ఆయన ఏ విధంగా ఉన్నాడు, ఆయన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి, ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి, ఆయన పాదాలు ఎలా ఉన్నాయి అనేటువంటివి వర్ణిస్తా ఉన్నాడు. ఆయనకున్నటువంటి స్వభావము, ఆ యొక్క గుణగుణాలను మనం చూడగలుగుతున్నాం. ఇవి దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే పవిత్రతకు సాదృశ్యంగా ఉన్నాయి. ఇత్తడి పరిశుద్ధానికి, బంగారం ఘనతకి సాదృశ్యంగా ఉంది. తర్వాత అనేకమైనటువంటి విషయాలు ఆయనకు, అనేకమైన వాటం కూడా తప్పే, అన్ని విషయాలు ఆయనకు తెలుసు. అనేకం అంటే కొన్ని లేవు అనేటువంటి అర్థం కూడా వస్తుంది కాబట్టి మనం అలా వాడకూడదు. అన్ని విషయాలు, ఆయనకి తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా? ఆయన కన్నులు లోకమందంతటా సంచారం చేస్తున్నాయట. ఆయన చూస్తున్నాడు, మనం చేసేటువంటి ప్రతి పనిని ఆయన చూస్తున్నాడు. జాగ్రత్త. ఆయన కన్నులు అగ్ని నేత్రాలు, ఆ యొక్క నేత్రాలతో అంటే ఆయన యొక్క చల్లని చూపు ఉంది, ఆయన యొక్క కోపపు చూపు కూడా ఉంది. ఆయన చల్లని చూపు మన మీద ఉంటే మనం దయ పొందినటువంటి వారంగా ఉంటాం. అదే గనక ఆయన ఉగ్రుడైతే తాళగలమా ఆయన యొక్క ఉగ్రతని? ఆయన ఉగ్రతని తాళలేము. కాబట్టి సమస్తము కూడా తెలుసు. 139వ సంకీర్తనలో 1 నుంచి 3 చరణాలు చూస్తే అక్కడ భక్తుడు రాస్తాడు, అయ్యా నువ్వు నన్ను పరిశీలించి నన్ను తెలుసుకున్నావు అంటున్నాడు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. చూడండి, దేవుడికి ఏం తెలుసు? నువ్వు కూర్చోవడం తెలుసు, లేవడం తెలుసు. నాకు తలంపు పుట్టక ముందే అది నీ తలంపులలో ఏమున్నాయో జాగ్రత్త. నువ్వు ఎలాంటి తలంపులు కలిగి ఉన్నావు, నీ ప్రతి తలంపు ఆయనకు తెలుసు.
తలంపులు తెలుసు, గ్రహిస్తున్నావు. నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేశారావు. చూడండి, నువ్వు కూర్చుని ఆలోచించినా, పడుకుని ఆలోచించినా, నడుస్తూ ఆలోచిస్తున్నా ప్రతిదీ కూడా ఆయనకి తెలుసు. నువ్వు పరిశోధన తెలుసుకుంటున్నావు. నా మాట నా నాలుకకు రాకమునిపే నువ్వు దాన్ని పూర్తిగా తెలిసినది. హల్లెలూయా. నువ్వు ఏం మాట్లాడతావో ఆయనకు తెలుసు. కాబట్టి ఏ విషయంలోనైనా మనం మరుగై ఉండగలమా ఆయనకంటే ఏ విషయంలో కూడా ఆయనకి మరుగై ఉండలేము. ఆయన కన్నులు లోకమందంతటా కూడా సంచారం చేస్తా ఉన్నాయి. నిన్ను చూచేటువంటి దేవుడు ఆయన. చూడండి, మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటాం, ఇది ఈస్టర్ సమయంలో ఎక్కువగా ఈ యొక్క వాక్యాన్ని చెప్పుకుంటాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆయన యొద్దకు మరియా సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళి ఆయనకి పుయ్యడానికి వెళ్తది. ఆయన పార్థివ దేహం కొరకు ఆవిడ వెళ్తది. కానీ ఆమె అక్కడికి వెళ్ళేసరికి దూత రాయి తొరలింపబడి ఉండి ఆ రాతి మీద కూర్చుని ఏం చెప్తున్నాడు, సజీవుడైన వాణిని మీరు ఏల మృతులలో వెతుకుతున్నారు అని అడుగుతాడు. 28:3 చదవము ఒకసారి. ఆ దూత స్వరూపము ఎలా ఉందంటే మెరుపు, ఒక మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో, మెరుపు చూడగలమా మెరుపుని మనం? అంత ప్రకాశమానంగా ఉందన్నమాట. మెరుపు వలే ఉందట అతని యొక్క స్వరూపం. ఆయన వస్త్రాలు హిమమంతా తెల్లగా ఉన్నాయి. ఇక్కడ చెప్తున్నాడు కదా, ఆయన ఉన్నిని పోలిన తల వెంట్రుకలు ఉన్నిని పోలినవై ఉన్నవి. ఆయన వస్త్రాల కోసం చెప్పబడతా ఉంది. ఇంకా మళ్ళా మనం చూస్తాం రూపాంతరపు కొండ మీద కదా, పేతురు, యాకోబు, యోహాను ఈ ముగ్గురిని కూడా వెంట పెట్టుకుని యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తే అక్కడ ఏలియా మరియు మోషే వచ్చినట్లుగా చూస్తారు. ఆ సమయంలో ఏమి అర్థం కానటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయారు పేతురు వాళ్ళు. ఏంటంటే అర్థం కాక ఉరిమెను అన్నారట. తండ్రి అయినటువంటి దేవుడు అక్కడ మాట్లాడారు. ఆ రూపాంతరపు కొండ మీద ఆయన రూపాంతరం చెందారు. ఎలా కనబడ్డారు చూడు, మార్క్స్ వార్త 9వ అధ్యాయం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 3వ వచనం. ఆయన వస్త్రములు ఎలా ఉన్నాయట? ప్రకాశమానమైనటువంటివిగా ఉన్నాయి. ఆయన వస్త్రాలు అక్కడ మారిపోయింది. ఎలా ఉన్నాయమ్మా? మా మిగులు తెల్లగా ఉన్నటువంటి ఏ చాకలి వాడు కూడా ఆ విధంగా చలువ చెయ్యలేడు అనేటువంటి మాట మనం అక్కడ చూస్తా ఉన్నాం. అదే మాట ఆ రూపాంతరపు అనుభవమే అక్కడ చెప్తున్నాడు 17వ అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనంలో. మత్తయి సువార్త 17:2లో కూడా ఈ రూపాంతరపు అనుభవాన్ని ఇక్కడ మత్తయి రాస్తున్నాడు, మార్కు రాశాడు. చెప్పమ్మా ఏమని? ఆయన ముఖము ఎలాగుందంటండి? సూర్యుని వలె ప్రకాశమానంగా. సూర్యుని వైపు మనం చూడగలమా? అంత తేజోమయుడు ఆయన. ఆ తేజోమయుడైనటువంటి ఆయనను ఎవరు చెప్తున్నారు ఇక్కడ ప్రకటన గ్రంథంలో? యోహాను చెప్తున్నాడు. రూపాంతరపు కొండ అనుభవం ఎవరు రాశారు? మార్కు రాశాడు, మత్తయి రాశాడు. ఇక్కడ ప్రకటనలో యోహాను రాశాడు. ఎంతమంది అయ్యారు? 3 చెప్పారు. 4వ వ్యక్తి కూడా చెప్పినటువంటి ఆ యొక్క సాక్ష్యాన్ని మనం చూద్దాం. పేతురు గారు ఆయన రాసినటువంటి 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16 నుంచి 18 వచనాల్లో చూడండి, చమత్కారముగా కల్పించిన. ఇప్పుడు లోకంలో మనకి చాలా పుస్తకాలు ఉన్నాయి. ప్రసంగి చెప్పాడు కదా, పుస్తకములు అనేకములుగా రూపించబడును అన్నాడు. ఇప్పుడు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి లోకంలో? లక్షల్లో కాదు, కోట్లల్లో ఉన్నాయి పుస్తకాలు, ఒక్కొక్కరు రచించినటువంటివి. అవన్నీ ఒకవేళ మనిషి యొక్క ఆలోచన చొప్పున రాసినటువంటివి అయి ఉండొచ్చు. కానీ ఈ యొక్క బైబిల్ గ్రంథం ఎవరు రాశారండి? పరిశుద్ధాత్ముడు ఆయన యొక్క ఆత్మ చేత నింపి యూదులైనటువంటి 40 మంది చేత లిఖించబడినటువంటి గ్రంథం. అంటే ఎవరు చెప్పినటువంటి మాటలు ఇవి? పరిశుద్ధాత్ముడు తెలియజేసినటువంటి మాటలు, దేవుడు తెలియజేసినటువంటి మాటలు. ఈ ఒక్క గ్రంథమే పరిశుద్ధ గ్రంథం.
ఈ గ్రంథం ఏంటంటే మానవుని యొక్క జీవిత విధానం, మానవుడు ఏమై ఉన్నాడో, ఎలాగ బతికాడో, ఎలాగ బతుకుతున్నాడో, ఏమి కాబోతున్నాడు అని తెలియజేసేటువంటి గ్రంథం, ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. యూదులు 2-3 సాక్షులు అని చెప్పారు, 3 సాక్షులు చెప్పారు. మత్తయి చెప్పారు, మార్కు చెప్పారు, ఇక్కడ యోహాన్ చెప్పారు. ఇంకొక సాక్షి ఎవరు చెప్తున్నారంటే పేతురు గారు చెప్తున్నారు. ఇదిగో చమత్కారంగా రూపించబడినటువంటిగా కాదు, అది ఏమైందో చెప్తున్నాడు. చదవమ్మా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి, ఆయన రాకలను అది మేము తెలియచేయట్లేదు, కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూసామండి. మేము కన్నులారా చూసాము. మేము ఏది నిదానించి కనుగొన్నామో, ఏది మా చేతులు తాకి చూసినో అంటాడు యోహాను తను రాసిన మొదటి పత్రికలో అంటూ చెప్తున్నాడు. చదవమ్మ తర్వాత. చూడండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. రూపాంతరపు కొండ అనుభవంలో 3 ఉన్నారు కదా అక్కడ, పేతురు, యాకోబు, యోహాను, 3 వాళ్ళు అంతరంగిక శిష్యులు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్తే అక్కడికల్లా ఈ 3 ఖచ్చితంగా ఉండేటువంటి వాడు. ఎవరిని వెంట పెట్టుకుని వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ 3 తీసుకుని వెళ్ళేవారు. ఆయన గెత్సేమనేటువంటి తోటలోకి వెళ్ళినప్పుడు కూడా ఈ 3 వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళినట్లుగా మనకి బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఇంకా చూస్తే చూడండి, ఆ రూపాంతరపు కొండ మీద ఉన్నటువంటి అనుభవాన్ని పేతురు గారు ఇక్కడ నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నారు. ఆయన యొక్క వస్త్రాలు మారిపోయినాయి. ఎలాగున్నాయి? చాలా. ఎవ్వరు కూడా లోకంలో ఉన్న ఏ చాకలి కూడా ఆ విధంగా చలువ చెయ్యలేడు. హల్లెలూయా. ఇంకా చదవమ్మా, 17 చదువు. 17వ వచనం. అది ఎక్కడి నుంచి వచ్చిందట? దివ్య మహిమలో నుండి వచ్చి ఆయన యొద్దకు వచ్చి తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద, అంటే రూపాంతరపు కొండ మీద ఆయనతో కూడా ఉండిన వారము. చూడండి, అది ఆకాశం నుంచి వచ్చింది. మేము సాక్షులం అండి. నేను అక్కడే ఉన్నాను. ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఎవరన్నా చెప్తే వద్దు, మీరు బాబు నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు, నువ్వు అక్కడ లేవు, నేనున్నాను అక్కడ, నేను ప్రత్యక్ష సాక్షిని, నేను చూశాను, ఆ సందర్భంలో నేనున్నాను, నువ్వు చెప్పింది అబద్ధం, నేనున్నాను. అంత స్ట్రాంగ్ అయినటువంటి ఎలాగుంటుంది ఆ విట్నెస్. అలాగా పేతురు గారు అంత స్ట్రాంగ్ విట్నెస్ ఆయన చెబుతూ ఉన్నారు. చదువు 18 కూడా చదువు. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం నుండి వచ్చుట విన్నామండి. మేము ఆయన ఎలాగ మారిపోయాడో మేము చూసామండి కన్నులారా. ఆ శబ్దాన్ని మేము విన్నామండి, మేము అక్కడ ఉన్నామండి. ఎవరు చెప్తున్నారు? పేతురు గారు. 4 సాక్షులు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏదైనా లోకంలో ఏదైనా ఉంటే ఫలానోళ్ళు ఇలాగున్నారు, ఎవరైనా సాక్ష్యం ఉందా అండి? ఒక డేట్ ఉందా? ఫలానప్పుడు మేము చూసాం, ఫలానా సందర్భంలో మేము చూసాం. అలాగుంటే ఇప్పుడు ఎంతమంది సాక్షులు వచ్చారు? ఎవరు రావట్లేదు. యేసుక్రీస్తు ప్రభు వారి కోసం చెప్పమంటే అనేకమైన సాక్ష్యాలు వస్తున్నాయి. నాకు ఇలా జరిగి ఈరోజు నేనే ఒక సాక్ష్యం. లేకపోతే ఇప్పుడు నన్ను మర్చిపోయిన 3వ రోజు అయిపోయింది. ఈరోజు 3వ రోజు జ్ఞాపకార్థ కూడికి పెట్టుకునే వాళ్ళేమో. కానీ ఆయన ఉచితమైనటువంటి కృప, ఆ మేజర్ యాక్సిడెంట్ నుంచి నన్ను ఆయన తప్పించి విడిపించి ఈరోజు మీ ముందు సజీవ సాక్షిగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం అండి. 3వ రోజుకి ఎవరైనా అంత యాక్సిడెంట్కి ఎవరైనా రాగలరండి? అది నా గొప్పతనాన్ని బట్టి రాలేదు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహాకృపను బట్టి. ఆయనకి ఇష్టమైంది నేను సజీవ లెక్కలు ఉండటం, ఆయన సేవ చేయటం. లేదంటే ఈ రోజుకి ఎవరు చెప్పాలి వాక్యం? ఎవరు ఎత్తుక్కునేవాళ్ళు కదా. అయ్యో అమ్మగారు ఉంటే వాక్యం చెప్పేవాళ్ళు లేరు, ఎవరు చెప్తారు వాక్యం? ఎవరొకళ్ళు పిలవాలి కదా.
అందుకే నేను మీకు అనేకసార్లు చెప్తాను, దిస్ ఈజ్ ట్రైనింగ్ సెంటర్. మీరందరూ కూడా వాక్యం బాగా లోతుగా నేర్చుకోవాలి, వాక్యం శ్రద్ధగా వినాలి. ఎప్పుడు ఎవరికి అవకాశం వస్తుందో తెలియదు. నేను చాలాసార్లు చెప్తాను, వాక్యం చెప్తున్నా ఇలా చనిపోతే అయ్యో చనిపోయినా అమ్మగారు నేను చేయాలని ఆలోచించడం కాదు, వాక్యం ఎక్కడ ఆగిందో ఎలాగ కంటిన్యూ చేయాలి అనేది తెలియాలి. అంతగా వాక్యం నేర్చుకున్నటువంటి వారుగా ఉండాలి. అది నా ఆశ. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా సేవ చేయాలి. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. కోతకి పనివారిని పంపమని కోత యజమానుని వేడుకోండి అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి వాక్యం ఈ రోజు వరకు కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే నమ్మకంగా పనిచేసే వాళ్ళు లేరు. ఎంతమంది పాస్టర్ గారు ఉన్నారు కదా అనుకోవచ్చు మీరు, కానీ నమ్మకంగా పనిచేసే వాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. నేను నా దేవుని కొరకు నమ్మకంగా పని చేస్తాననేటువంటి వారు మీలో 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 లేవాలి. దేవుని కొరకు బలంగా నిలబడాలి, ఆయన సాక్షులుగా నిలబడాలి, ఆయన యొక్క సాధనాలుగా మనం వాడబడాలి. అందుకే ఇంత శ్రమపడి యోహాను సువార్త, యోహాను ప్రకటన గ్రంథంలో మరి చెప్పేటువంటి యొక్క మాటలో, ప్రకటన గ్రంథం చెప్పాలంటే భయపడతారు. ప్రకటన గ్రంథం చెప్తుంటే ఇలాంటివి జరుగుతుంటాయి. భయపడేదిలా నీకు, నీకు భయపడేదిలా, నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన నా కుడిపాల్సాను అన్నాడు, నేను కదల్చబడను. ఆమేన్ కదండి. అందుకే ప్రకటన చదవమంటే చదవరు, ప్రకటన గ్రంథం బోధించమంటే కొంతమంది బోధించరు. బతికితే ఆయన పని చేస్తాం, చస్తే ఆయన సన్నిధికి వెళ్తాం. హల్లెలూయా. ఏదైనా ప్రభువే. మనం యేసయ్యకి భయపడాలి, ఆయనకి, ఆయన భయభక్తులు కలిగి వినయ విధేయతలు కలిగి కృతజ్ఞత కలిగి జీవించాలి ఆయనకి కదా. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఎప్పటికీ కూడా విశ్వాసం నుంచి తొలగిపోవద్దు. మీకు ఏదైనా వదిలేసుకోండి లోకంలో, యేసు ప్రభువుని మాత్రం వదలకండి. నీకు 1 కోటి రూపాయలు కాదు, 10 కోట్లు కాదు, 100 కోట్లు నీకు ఇస్తానన్నా నువ్వు ఇచ్చే 100 కోట్లు నాకు అక్కర్లేదు, నా యేసయ్య నాకు కావాలంటే విశ్వాసంలో ముందుకు సాగాలి. ఎన్ని కోట్లు పెట్టినా నీకు పరలోక రాజ్యం దొరకదు. యేసయ్యతో సదాకాలం జీవించేటువంటి భాగ్యం యేసయ్య తప్ప నీకెవ్వరు కూడా లోకంలో ఇవ్వలేరు. కాబట్టి ఆయన కోసం జీవించాలి. అందుకే ఇష్టపడి, ఏమో ఎన్నాళ్ళు దేవుడు ఎలా నడిపిస్తాడో నాకు తెలియదు, ఈ ప్రకటన గ్రంథం ఆయనే వివరిస్తారు, ఆయనే నాకు బోధించి నా ద్వారా బోధిస్తారు. అందుకే వచనం చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఎంత సెర్చ్ చేస్తున్నాను మీకోసం, స్టడీ చేస్తున్నాను. తెల్లవారుజాము లేచి స్టడీ చేస్తాను, రాత్రిపూట స్టడీ చేస్తాను, మధ్యాహ్న కాల వేళలో ఎప్పుడైనా సమయం ఉంటే అప్పుడు నేను స్టడీ చేస్తాను, ఇష్టపడతాను. పిచ్చి పిచ్చి, దేవుని వాక్యం అంటే పిచ్చి, యేసయ్య అంటే పిచ్చి. మహోన్నతుడు, ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమండి. హాస్పిటల్ పాలైతే డబ్బులు పెట్టుకునేటువంటి స్థితి నాది కాదు. నా భర్తకి ఏమన్నా అయితే ఆ బతికేటువంటి స్థితి లేదు నాకు కదా. ఏది నాకు గాని నా భర్తకు గాని ఏం జరగకుండా ఆయన కాచి కాపాడి తన రెక్కల చాటున భద్రపరిచి ఈదేమున మీ మధ్య వాక్యం చెప్పేటువంటి మహద్భాగ్యాన్ని ప్రసాదించాడు ఆయన. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుని స్తుతించకుండా ఉండగలమా? గణపరచకుండా ఉండగలమా? మహింపరచకుండా ఉండగలమా? ప్రకటించకుండా ఉండగలమా? అందుకే వెంటనే మంగళవారం దినాన్న కృతజ్ఞత కూడిక అనేది ఏర్పాటు చేసుకున్నాను. వచ్చే నెలలో సువార్త కూడా చేద్దాం. సువార్తకు కూడా దేవుడు మనకి సదుపాయాలు ఆయనే కలగజేస్తాడు, సమస్తం ఆయనే సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఇంకా ఇది మొదలుకొని బహుబలంగా ఆయన కొరకు పనిచేసి ఆయన కొరకు నిలవాల్సినటువంటి వారమై ఉన్నాము. ఆయన తల వెంట్రుకలను ఉండిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ధవళవర్ణం అనేది పరిశుద్ధతకి సాదృశ్యం. పరిశుద్ధుడు ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఇంకెవరు కూడా లేరు. ఆయన నేత్రంలో అగ్నిలాగా ఉన్నాయట. ఎప్పుడు ఇవన్నీ కూడా ఆయన రౌద్రుడైతే
ఆయనకి కోపం వస్తే అప్పుడు ఆయన ఒక వ్యక్తి యొక్క కళ్ళు చూసినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మనోభావాలు ఏమై ఉన్నాయో కూడా మనం తెలియజేయగలం. ఏమనుకున్నారు? ఆ కళ్ళు చూస్తే కోపంగా ఉన్నారా, లేదంటే జాలిగా చూస్తున్నారా, లేదంటే ప్రేమగా చూస్తున్నారా కదా? చూపులో మనకి అర్థమవుతుంది కళ్ళను బట్టి. ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో కూడా నేను నా ప్రియుని గుర్తించగలను అంటుంది షూలమ్మితి. హల్లెలూయా. షూలమ్మితి సంఘం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరం ఇంకా వచ్చే వారంలో 15వ వచనం ఉన్నటువంటి స్వరం కోసం చెప్పుకుందాం. ఆయనని మనం గుర్తించగలగాలి. ఆయన అనేక సార్లు మన దగ్గరకు వస్తారు, కానీ మనం గుర్తించలేం. మన కన్నులతో ఆయన చూడలేకపోతున్నాం. మనం కూడా పరిశుద్ధత కలిగి ఉంటే మనం చూస్తాం. పరిశుద్ధత లేకుండా ఎవరో కూడా ప్రభువుని చూడలేరు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. ఆయన కొరకు జీవిద్దాం, ఆయన కొరకు అనేక మందిని సంపాదిద్దాము. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాగరుడ మహోన్నతుడ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మా తండ్రి, ఎంత గొప్ప దేవుడవు. నా కొరకు మా కొరకు పరమును విడిచి భూమికి వేయించేస్తావు నాయన. నీవు ఏ విధంగా ఉంటావో, పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుందో అనేకమైనటువంటి సంగతులను యోహాను గారిని మీరు ప్రేరేపించి లిఖింపజేశారు. మీకు స్తోత్రాలు. మేమందరం కూడా మా ప్రభు మీ యొక్క రాకడకు సిద్ధపడేటువంటి వారంగా, ఆయత్తపడి ఉండేటువంటి వారంగా ఉండేటువంటి భాగ్యాన్ని దయచేయండి నాయన. విన్నటువంటి మాటలన్నీ కూడా మా యొక్క హృదయ క్షేత్ర లోతుల్లో నాటండి, ఫలింపచేయండి. నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వక స్తోత్రార్పణ సమర్పించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.